యాక్చువల్లీ చాలా డేస్ నుంచి నాకు ఒక డౌట్ ఉండిపోయింది అనమాట. నేను డూడ్ సినిమా చూసిన తర్వాత ఆ డౌట్ మీతో నేను అడగాలి అనేసుకొని వచ్చాను. ఫస్ట్ ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను. ఇద్దరు లవ్లో ఉన్నారు, అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి గొడవ అయ్యి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి పనిలో ఆ అబ్బాయి ఉన్నాడు, ఆ అమ్మాయి పనిలో ఆ అమ్మాయి ఉన్నాడు. ఇద్దరు బాధపడుతున్నారు కానీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అనమాట. ఆ టైంలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ థర్డ్ పర్సన్ వచ్చి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి కొంచెం కేర్ చూపిస్తే అండ్ ఆ అమ్మాయికి వేరే అబ్బాయి కేర్ చూపించిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోలేరు. కలుసుకున్నా కూడా పైనే అన్నట్టు ఉంటారు. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ఎలా తయారైందంటే ఒక దాంతో బాధపడతా ఉంటే ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు కేర్ చూపించి లేదు నువ్వు ఇలా ఉండకూడదు అని వాళ్ళని పైకి ఎత్తిన వాళ్ళని వాళ్ళు దేవుడు అనుకుంటారు. ఈ మొత్తం టాపిక్లో నాకు అర్థమైంది ఏంటంటే లవ్ అనేది కొన్ని రోజులు దూరంగా ఉండి థర్డ్ పర్సన్ కొంచెం కేర్ చూపిస్తే ఉండదు. ప్రూవ్ మీ రాంగ్. కామెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు చెప్పేది తప్పురా అని నాకు చెప్పండి, లేకపోతే కామెంట్లు ఉన్నాయి నాకు బూతులు తిట్టండి పర్లేదు. బట్ ఏంటంటే నేను చెప్పింది కరెక్ట్ అన్నవాడు ఆలోచిస్తాడు. ప్రజెంట్ అన్నీ ఇలాగే ఉన్నాయి పత్యాపారాలు. డూడ్ సినిమాని ఎందుకు లింక్ చేశానంటే ఇందులోకి, డూడ్ సినిమాలో కూడా మీరు చూసుంటే అర్థమవుతుంది మీకు. అమ్మాయి ముందు ఇష్టపడుతుంది, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా కేర్ చూపిస్తాడు. మళ్ళీ ఈడు రియలైజ్ అయ్యే లోపు ఆ కేర్ చూపిస్తాడు కదా, ఆడికి కావాలంటది. అందులో ఒక సీన్ ఉంటుంది, అంటే రిటర్న్ అయిన తర్వాత అది చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. సో మూవీ చూడండి, అందరూ డూడ్ మూవీ అందరూ బాగాలేదంటారు కానీ ఒకసారి చూడండి, నచ్చుద్ది. సో నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది కామెంట్లో చెప్పండి. బట్ నాకైతే అది కరెక్టే, ఎందుకంటే కొంచెం కేర్ చూపిస్తే మటాష్ నీ బతుకు బస్ స్టాండే, నువ్వు దేవదాసి ఇంకా.